యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు దేవుని కుమారుడు ఈ యొక్క లోకానికి ప్రత్యక్షమైండు? ఎందుకు యేసయ్య లోకానికి వచ్చిండు? ఎందుకంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. అపవాది క్రియలంటే ఏంటి? అపవాదికి నువ్వు దేవునితో కలిసి సహవాసం చేస్తూ జీవించడం అంటే అపవాదికి ఇష్టం ఉండదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించి జీవించకుండా చేయడమే అపవాది యొక్క క్రియలు. అంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడం అపవాదికి ఇష్టం లేదు. నువ్వు దేవునితో సహవాసం కలిగి జీవించడం అంటే అపవాదికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ జీవించడం అంటే అపవాదికి ఇష్టం ఉండదు. సైతానుడు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటాలు మీ మీద, అంటే మీకు ఏదో బాధ కలిగించడం, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ తెచ్చి దేవుడు నీకు హెల్త్ ఇష్యూ తెచ్చిండు. నువ్వు దేవుని చూడు, నువ్వు ఎంత నమ్ముతున్నావు, ఎంత ప్రార్థిస్తున్నావు, అయినా దేవుడు నీకు ఈ యొక్క హెల్త్ ఇష్యూని ఇచ్చిండు, ఈ యొక్క అనారోగ్యాన్ని ఇచ్చిండు అని వాడు నీకు ఊరికే గుర్తు చేస్తూ నిన్ను దేవుని నుండి దూరంగా నిన్ను తీసుకెళ్లాలన్న కుట్రలు వాడు పన్నుతుంటాడు. నువ్వు ఈరోజు ఏదైనా సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, ఏదైనా బాధాకరమైన సిచ్యువేషన్లో నువ్వు ఉండిండొచ్చు. ఆ సిచ్యువేషన్ ఏ విధంగా అయినా ఉండిండొచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఆ సిచ్యువేషన్లో ఉండి నిన్ను తప్పకుండా బయటకు తెస్తాడు. కానీ అపవాది నీకు ఏం చెప్తుంటాడు? ఊరికే చూడు, నువ్వు ఇంత బైబిల్ చదువుతున్నావు, ఇంత ప్రేయర్ చేస్తున్నావు, ఇంత తైతిస్తున్నావు, అయినా నీ పరిస్థితి ఈ విధంగా ఎందుకుంది? దేవుడు నీ గురించి పట్టించుకుంటలేడు. లేదా దేవుడు నీకే, నువ్వు ఇంత ప్రార్థిస్తుంటే కూడా, ఎంత నువ్వు దేవుళ్ళలో జీవిస్తుంటే కూడా దేవుడు నీకు కావాలని ఇది చేసిండు, దేవుని ప్రార్థన ఆలకిస్తలేడు అని అపవాది ఇటువంటివి మీకు తరచుగా చెప్తూ ఉండిండొచ్చు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు చాలా ప్రేమమయుడు. ఈరోజు నీ సిచ్యువేషన్ ఏ విధంగా అయినా ఉండిండొచ్చు, నీకు అర్థం అవ్వకపోయిండొచ్చు ఎందుకు నా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అని. కానీ మన దేవుడు చూచుచున్న దేవుడు. అపవాది యొక్క తంత్రాలకి ఎన్నడూ కూడా లోబడొద్దు. మనం చూసినట్లయితే దేవుడు కాలాలను మార్చే దేవుడు. ఎప్పుడైనా మీరు సమ్మర్ ఒక హోల్ ఇయర్గా చూసిండ్రా? జనవరి టు డిసెంబర్ ఎప్పుడైనా సమ్మర్ ఉందా? జనవరి టు డిసెంబర్ ఎప్పుడైనా రెయినీ సీజన్ ఉందా? ఉండదు. ప్రతి సీజన్ మారుతూనే ఉంటుంది. ఆ విధంగానే నీ సిచ్యువేషన్ కూడా తప్పకుండా మారుతుంది. మనం వాక్యంలో చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏమని రాయబడి ఉంది? క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే యేసయ్య మన పాపాలని తన మీద వేసుకున్నా, అంటే తన ఏ పాపం ఎరుగున్నటువంటి యేసయ్య మన పాపాలని తన మీద వేసుకొని సిల్వ మీద మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిండు. సో అప్పుడే నీ పాపాలు నా పాపాలు క్షమింపబడ్డాయి. గాడ్ డిడ్ నాట్ లివ్ హ్యుమానిటీ ఇన్ డార్క్నెస్. జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు కన్ఫ్రంట్ అండ్ డిఫీట్ దోస్ వర్క్స్. సైతాను యొక్క క్రియలను లయపరచడానికే యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చిండు. త్రూ హిస్ టీచింగ్స్, హిస్ హోలీ లైఫ్, his sacrifice on the cross and his resurrection, he broke the authority of sin and defeated the power of evil. Wherever Jesus brings light, darkness must flee. ఎక్కడైతే దేవుడు తన యొక్క వెలుగును తెస్తాడో, తన యొక్క రక్షణను ఇస్తాడో ఎవరికైతే, అక్కడ నుండి ఆ యొక్క చీకటి అనేది మాయమైపోవాల్సిందే. ఇంకా వారి యొక్క జీవితంలో అటువంటి చీకటి, అటువంటి సైతాన్ యొక్క క్రియలు ఎన్నటికీ కూడా కనబడకుండా పోతాయి. దేవుడు సైతాన్ యొక్క క్రియలను లయపరిచింది కాబట్టి మనం, అంటే దేవుని యొక్క బిడ్డలు, ఇంకా ఎన్నడూ కూడా ఆ యొక్క సిన్కి మనం స్లేవ్స్మి కాము. Because Christ has destroyed the works of the devil, believers are no longer slaves to sin. The victory Christ won becomes our victory when we walk in truth and love. God bless you.